దావీదు గారు రాసిన కీర్తన మరి 24వ కీర్తనలో మరి కొన్ని మరి 10 వచనములు ఉన్నాయి. ఆ 10 వచనముల్లో కూడా మనం మరి ఒక్కొక్క విధముగా తెలుసుకొని ఉంటే దేవుడు ఏ విధంగా ఎన్ని కలగజేశాడు, మరి దేని మీద మనం దాని ద్వారా కొన్ని అనుభవాలు కొన్ని మనం నేర్చుకున్నట్టు కూడా దేవుడు మనకి తెలియజేసిన కీర్తన ఈ 24వ కీర్తన. మరి 24వ కీర్తన మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసమును యెహోవాయే. మరి భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసము యెహోవాయే అని ఎందుకు అంటున్నాడు అంటే, భూమి మీద ఉన్నంత మరి లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి దేవుని చేత చేయబడిన వారు, ఆయనకు చెందిన వారు ఆయనని మరి దావీదు మరి పలుకుతున్న మరి 24వ కీర్తనలో మొదటి మాట, భూమి మీద దాని సంపూర్ణత అంటే ఏదైనా పని సంపూర్ణం అయిపోయింది అనుకోండి, ఏదైనా మనం పని చేసామనుకోండి, ఒకవేళ ఏదైనా మరి వ్యాపారానికి వెళుతున్నప్పుడు దానికి కావాల్సిన మరి ఆటో టాలీకి అన్ని కట్టుకున్నప్పుడు కొంత సామాన్లు కట్టుకొని కొంత వదిలేసాం అనుకోండి, దాని పని పూర్తి కాలేదంటాం. దాన్ని అన్ని కట్టుకొని చక్కగా మరి దానికి పట్టా వేసి అన్ని కట్టిన తర్వాత అమ్మయ్య ఈ పని పూర్తి అయిపోయింది అంటాం. మరి ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు వెళుతూ ఉంటాం, వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయి నేను వెళ్ళవలసిన పని వెళ్ళి వచ్చాను, ఆ పని పూర్తయింది అంటాం. అలాగే మరి దేవుడు కూడా మరి మాట్లాడుతున్నాడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసము యెహోవాయే. మరి దేవుడు మరి భూమి మీద భూమి ఏ విధంగా ఉందంటే జలముల మీద ఉంది. మన చుట్టూ కూడా జలములే, జలములతో నిండి నీళ్లతో నిండి మరి ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి భూమి అంతా కూడా నీళ్లతో నిండినప్పుడు మరి ఆనాడు మరి నోవా కాలంలో మరి 40 రోజులు భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, మరి 40 రాత్రి పగలు మరి భయంకరంగా వర్షములు కురిచినప్పుడు మరి ఎంతో జలమయము, ఒక మనిషి రావడానికి లేదు, ఎన్నో మంది మనుషులు పశువులు అన్ని కొట్టుకొని వెళ్ళిపోయి మరి అలాంటి చుట్టూ కూడా ఎక్కడ చూసినా జలమయముతో నిండిపోయింది. ఎక్కడ చూడు నీళ్లు తప్ప భూమి అనేది కనబడట్లేదు, ఒక చెట్టు కనబడట్లేదు, ఒక ఆకు కనబడట్లేదు, ఎందుకంటే మొత్తము కూడా నీళ్లు నిండిపోయి ఉంది. మరి అలాగే అంత నిండిపోతున్న చుట్టూ నీళ్లతో నిండున్న పరిస్థితిలో భూమియు దాని సంపూర్ణత లోకమును దాని నివాసము యెహోవా ఏర్పాటు చేశాడు. ఈ భూమిని ఈ నీళ్లతో నిండి ఉన్న భూమి పైన కిందంతా కూడా జలమయమే ఉంటుంది. మరి అడుగు భాగంలో మనం తవ్వుతున్నప్పుడు కొంతమంది మరి తవ్వకాలు చాలా మంది చేస్తుంటారు, అప్పుడు ఎంత కొంత చూస్తుంటే నీళ్లు వస్తూనే ఉంటాయి. మరి ఇక్కడ మనం పునాది వేసిన కొంత మరి వేసినప్పుడైతే ఎంత తవ్వుతున్నా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. 11 అడుగులకు వెళ్ళిపోతుంది, కానీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎందుకంటే కిందంతా జలమయంతో నిండిపోయింది. కానీ దేవుడు మాత్రము ఆ నీళ్లను అణిచివేసి ఆ నీళ్ల పైన భూమిని తయారు చేశాడు. భూమిని తయారు చేసి దాని సంపూర్ణతకు మరి భూమి మీద ఉన్నంత మరియు లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని చేత వారు చేయబడిన వారు అని మరి దావీదు అంటున్నాడు. నీవు నేను కూడా మరి సృష్టి అయితే మీ ఆకాశము భూమి పక్షులు చెట్లు పుట్టలు ప్రతి ఒక్కటి మరి దేవుని మాట చేత కలిగి ఉన్నాయి. మరి నీవు నేను కూడా ఆయన చేతులతో చేయబడిన వారమే. కానీ మరి అటువంటి వారిగా ఉన్న మనము మరి దేవుని భూమి ఏ విధంగా మరి స్థిరపరచబడింది అంటే, మరి 24వ కీర్తన 2వ మాటను, ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. సముద్రం మీద ఏ విధంగా అంటే పునాది వేశాడంట. మరి చాలా చోట్ల మరి ఇక్కడ రాజమండ్రికి వెళ్ళిన దగ్గరలోనే మరి దాని బ్రిడ్జి ఎక్కడ కట్టాడండి? రోడ్డు మీద కట్టారా? రోడ్డు మీద కట్టలేదు, నీళ్ళల్లోనే కట్టారు.
నీళ్ళల్లోనే బ్రిడ్జిని వేశారంటే పునాది వేయబడింది. పునాది వేసి దాన్ని చక్కగా స్తంభములుగా మరి కట్టి దానిపైన బ్రిడ్జి వేసి ఉన్నది. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా మరి సముద్రం పైన పునాదులు వేసి కొన్ని మరి బ్రిడ్జిలు అయితే కొన్ని ఎన్నెన్నో కట్టి ఉన్నారు. మరి ఈ రోజు నీవు నేను కూడా మరి ఎక్కడ సముద్రం మీద దానిని పునాది వేసి ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. ఈ రోజు నా జీవితము కూడా ఇటు అటు ఎన్నెన్నో లోకం వైపు, లోకాశల వైపు దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం, మరలా లోకం వైపు వెళుతూ ఉంటాం. దేవుని దగ్గరికి దేవుని చేత మేలు పొందుకుంటూ ఉంటాం, మరి లోకాశల వైపు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నేను ఎక్కడ స్థిరపరచబడాలి అంటే దేవుని చేత ఎన్నుకోబడిన నీవు, దేవుడి చేత రక్షింపబడిన నీవు. దేవుడు అంటున్నాడు, ఆయన సముద్రం మీద దానికి పునాది ఎలా వేశాడో నీవు కూడా దేవుని క్రీస్తు అనే బండ పైన కూడా పునాది వేయబడిన నీవు, క్రీస్తు చేత కడబడిన నీవు, ఆయన రక్తములో కడగబడిన నీవు నేను కూడా ఆయన పోలికగా ఆయన నిర్మించిన నిన్ను, ఆయన సృజించిన నిన్ను కూడా ఆయన రెక్కలతో ఆయన భద్రపరుస్తూ కాపాడుతున్న నీవు ఏ విధంగా ఉండాలంటే ఆయన స్థిరపరిచిన నీ జీవితము ఆయన కొరకే వాడబడే వారంగా ఉండాలి. మన ఈ దేహము దేవునిచ్చిన ఆలయాన్ని, ఈ దేహములో ఎన్నెన్నో మనలో ఉంటాయి. కోపం ఉంటుంది, అసూయ ఉంటాయి, మత్సరం ఉంటుంది, మరి ఎన్నెన్నో బలహీనతలు మనలో ఉన్నాయి. కానీ దేవునికి మాత్రం మనము స్థిరమైన పునాది వేయలేకపోతున్నాం. దేవునిలో నీవు స్థిరముగా పునాది, ఏదైనా పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది. పునాది అనేది గట్టిగా లేకపోతే ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి. మరి అదే విధంగా నీవు సముద్రం మీద మరి దాని ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచినట్టుగా నీ జీవితం, నీ ఆత్మీయ జీవితమును కూడా దేవుడు కట్టబడిన ఆ క్రీస్తు అనే బండపైన నీవు కూడా స్థిరపరచబడి దేవునికి ఇష్టమైన జీవితమును నిన్ను నిర్మించి ఉన్నాడు. ఆయన రక్తముతో, ఆయన చేతులతో తయారు చేసుకున్నాడు. మరి ఒక తల్లి గర్భము ధరించి 9 మాసములు ఎంతో ప్రయాసపడి మరి తన కనినప్పుడు కూడా మరణమైపోతారు కొంతమంది. తన ప్రాణం పోయినంతగా మరలా ఒక ప్రాణముని పోస్తారు. కానీ అంతకంటే ఎక్కువగా కూడా నిన్ను ప్రేమించే దేవుడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన తన హస్తములతో నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. తన ఊపిరిని నీకు నాకు వేసి ఉన్నాడు గనక నా జీవితము ఈ లోక ఆశల వైపు పైన, ఈ లోక తలంపుల పైన, సాతాను బలహీనతల పైన మనం స్థిరపరచబడి అటువంటి వాటికి బలహీనము కాకూడదు. కానీ నా జీవితమును యేసయ్య సన్నిధిలో, యేసయ్య చేతుల్లో నువ్వు స్థిరపరచబడినప్పుడే నీవు ఆశీర్వాదకరముగా ఉంటది. మరి ఆదికాండము 1వ అధ్యాయము మరి 9-10 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆకాశము కిందనున్నాడు, జలములు లోక చోటనే కూర్చబడి ఆరిన నేలను కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఆకాశము క్రిందనున్న జలముల చోటనే కూర్చబడి ఆరిన నేలగా కనబడును గాక అని ఎందుకు పలికి ఉన్నాడు అంటే ఆ ప్రకారము దేవుడు పలికిన వెంటనే 1వ దినము నుంచి మరి సోమవారం నుంచి శనివారం వరకు కూడా దేవుడు పని చేశాడు. ఏ పని అంటే ఒకరోజు భూమిని కలగజేశాడు, ఒకరోజు ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములు, జంతువులను, మరి ఆ చెట్లు పుట్లు ప్రతీది కూడా కలగజేశాడు. మరి ప్రతీది కూడా దేవుడు ఆకాశమా నువ్వు, ఆకాశమా కలుగు అంటే ఆకాశము, భూమి నువ్వు అంటే పలుకుతున్నాయి. దేవుడు మాట వింటున్నాయి, దేవుడు మాటను వింటున్నాయి. తర్వాత దేవుడు చెప్పిన ఆ 6 దినాలు కూడా దేవుడు చెప్పిన ప్రతి పని కూడా పూర్తి అయిపోయింది. సంపూర్ణంగా దేవుడు 6 దినాలు తన పనిని పూనుకొని చేశాడు. మరి ఈ 6 దినాల తర్వాత జలమయమైపోయిన ఆకాశము కింద మరి జలమయం ఉన్న చోటనే మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆరిన నేలగా చేశాడు. మరి మన బైబిల్ గ్రంథంలోనే మనం చూసుకొని ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలు మరి సైన్యము ఎంతగానో మరి వారిని తరుముతున్నప్పుడు, శత్రువులు తరుగుతున్నప్పుడు వారు ప్రాణ భయము చేత ఎంతో బాధపడుతూ అల్లాడుతున్న పరిస్థితుల్లో
మరి వారికి ఎటు వెళ్ళాలో కూడా మరి దిక్కు తోచని పరిస్థితి. ఎక్కడికి వెళితే వారికి ఒకరా ఇద్దరండి, 40 లక్షల కాల్బలాలు. ఒక ఇంటి వారు కాదు, ఇద్దరింటి వారు కాదు. మరి ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ, వారి పిల్లలు, భర్తలు, మరి భార్యలు, ఇంకా కుటుంబాలు, ఇంతమంది ప్రజలని మరి ఎక్కడ ఆ సముద్రంలో మునిగిపోవడం తప్ప ఇంకే అవకాశం వారు లేరు. కానీ ఎప్పుడైతే మోషే దేవుని మాటను విని దేవుని వైపు, ఆకాశం వైపు, దేవుడి వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక్కటే మాట్లాడాడు, మోషే ఆ కర్రని ఆ సముద్రం వైపు నువ్వు చాపి ప్రార్థన చేసి నువ్వు చాపినప్పుడు, కొట్టినప్పుడు వెంటనే ఆ ఎర్ర సముద్రము మరి ఇటువైపు మధ్య దారి ఎలా ఉందండి? ఒట్టిగా ఆరిపోయిన బండలే ఉన్నాయి. మరి ఆ విధముగా ఆ శత్రు సైన్యము నుంచి వారు విడుదల పొందుకోవాలి కాబట్టి ఇజ్రాయేలు ప్రజలకి ఆరిన నేలగా సముద్రము, ఎర్ర సముద్రము 2 పాయలుగా మార్చబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో కూడా ఎన్నో సమస్యల చేత, ఎన్నో బాధల చేత, ఎన్నో ఇబ్బందుల చేత, అనారోగ్యముల చేత ఉన్న నా జీవితము ఎప్పుడైతే దేవుని చేతకి అప్పగించుకుంటావో మరి వారికి ఎటు అవకాశం లేదు. ఇంకా సముద్రంలో మునిగిపోవాలా, లేదా సైన్యము ఆ శత్రువుల చేత మరణమైపోవడం తప్ప ఏ అవకాశము లేని వారిని దేవుడు మాత్రమే ఎన్నుకున్న, దేవుడు మాత్రమే వారు రక్షించారు. ఎందుకు వారిని రక్షించాడంటే దేవునిపై వారు ఆధారపడ్డారు. దేవుడిచ్చిన జీవితమును దేవుడి చేత స్థిరపరచబడ్డారు. దేవుడు కట్టిన వారు ఆ క్రీస్తు పైన వారి జీవితమునే కట్టబడి ఉన్నారు. కనుక వారు మరణ పరిస్థితుల్లో మరి ఏ అవకాశము లేని వారి జీవితంలో దేవుడి ఒక అవకాశముగా ఉండి ఆ 6 నేలగా సముద్రమును 2 పాయలుగా చేశారు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలతో నువ్వు కొట్టిబిడుతూ ఎటు దారి లేదే, ఎటు పరిస్థితి నాకు ఇంకా లేదు, నేను బయటపడే మార్గము లేదని ఎన్నోసార్లు మనం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునిపై నువ్వు ఆనుకొని దేవునితో నువ్వు ఎప్పుడైతే ప్రభువా నా జీవితంలో నీవు ఉంటే చాలు ప్రభువా, బలము ఉన్నా, ధనము ఉన్నా, బంధువులున్నా, చదువు ఉన్నా, ఏ ఉన్నా, నాకు పిల్లలున్నా, ఎన్ని ఉన్నా కూడా నీతో సాటి రావు ప్రభువా. నీవు నా జీవితంలో ఉంటే ఎన్ని ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినా, ఎన్ని శత్రు సైన్యం నాపై తరుముకొస్తున్నా నాకు భయం లేదు ప్రభువా. మరి ఇందాక మనం పాడుకున్నాం, మరి దేవుడు నీవు నాతో ఉంటే నాకు భయమేమి, దిగులుండదు, చింత ఉండదు, ఏ బాధ ఉండదు. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు గనుక. మనతో ఉన్నప్పుడు మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవుడు విడుదల చేస్తాడు. మరి అటువంటి విడుదల చేసిన దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి 24వ కీర్తన 3వ మాటను చూసుకుంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసించిన వాడు ఎవరు? పర్వతములు తొలగిన, మెట్టెలు తత్తరిలిన దేవుని మాట మాత్రము స్థిరపరచబడింది. దేవుని మాట మాత్రము నిలకడగా ఉండేది. నా జీవితంలో దేవుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవబడాలి. ఆయన పరిశుద్ధ స్థలము. మరి పర్వతము అంటే ఆయన పరిశుద్ధ పర్వతము మీదకి నువ్వు ఎక్కాలి. ఈ లోకంలో ఉన్న వాటి వైపు ఎంత మనం ఎదురు చూసినా, ఎన్ని చేసినా అది కాదు. కానీ పర్వతము వైపు నేను ఎన్ని పర్వతములు నీ జీవితంలో ఎదుర్కొన్న, పర్వతము లాంటి శ్రమలు వచ్చినా, పర్వతము లాంటి పరిస్థితులు ఎదుర్కొచ్చినా వాటన్నిటి నుంచి విడుదల పొందించేవాడు యేసయ్య మాత్రమే. ఆ శిఖరము పైన, పరలోక రాజ్యము పైన ఎక్కాలంటే పరిశుద్ధ స్థలములో నీవు నివసించదగాలి. పరిశుద్ధ స్థలములో నీవు ఆనందించాలి. పరిశుద్ధ స్థలములోని నీవు దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. మరి ఆదివారం చక్కగా దేవుని మందిరానికి వచ్చి మరి ఈ పరిశుద్ధ స్థలములో, ఇదొక పరిశుద్ధ స్థలము, ఈ పరిశుద్ధ స్థలములో దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని కనపరుస్తున్నప్పుడు నా జీవితము అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. అటువంటి పరిశుద్ధ స్థలములో ఉంచాలని మరి ఇది దావీదు ప్రశ్న వేస్తున్నాడు. మరి 24వ కీర్తన 4వ మాటను చూసుకున్నట్లయితే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగిన ఉండేవాడెవరు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, శుద్ధమైన నిర్దోషమైన చేతులతో శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన దాని యందు ఎన్నెన్నో సార్లు మనం మనసు పెడుతున్నాం. వ్యర్థముగా వ్యర్థముగా చక్కగా సాయంకాలం అవగానే వ్యర్థమైనది ఆ సమయము చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకుందాం, లేదంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం అనే ఆలోచన పక్కన పెట్టి చక్కగా ఆన్ చేస్తాం, చక్కగా టీవీలు ఆన్ చేసి మరి వ్యర్థముగా మన సమయం అంతా కూడా దాని వైపే వినియోగిస్తున్నాం. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకుంటూ అంటున్నాడు, వ్యర్థమైన యందు దాని వైపు ఎన్నెన్నో మనస్సు పెడుతున్నాం, కపటముగా మనం ప్రమాణం చేస్తున్నాం. నిర్దోషమైన చేతులు యందు మరి శుద్ధమైన హృదయం మన జీవితంలో కలిగి ఉంటున్నామా? మన హృదయములో ఎంతో పాపము చేత, ఎన్నో బలహీనతల చేత, మరి ఎంతెంతో దేవునికి విరోధమైన చేతులతోనే మనం ఉంటున్నాం. కానీ దేవునికి ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా లేదా? మరి దేవుడు కపటముగా మనం ప్రమాణం చేస్తున్నాం. ఈరోజు తప్పనిసరిగా ఈ వారం అంతా నేను దేవుని పనులు చేసుకున్నాను, ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళతానని అంటాము, కానీ చెయ్యము. లేదు, ఈ వారమంతా చక్కగా నేను ఉపవాసం ఉంటాను, లేకపోతే ఈ వారమంతా చక్కగా నేను నా కుటుంబము కలిసి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అని దేవునికి మాటిస్తాం, కానీ నెరవేర్చం. ఎన్నెన్నో ఆ సమయానికి యూజాంతరంగా దేవుని అవకాశం కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అవసరం అయిపోయిన తర్వాత, మన కోరిక తీర్చిన తర్వాత, మన అవసరత అయిపోయిన తర్వాత దేవుని మరలా పక్కన పెడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మరి కపటముగా ప్రమాణము చేయకయు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, మరి నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఇటువంటి వారే ఎలా ఉంటారు అంటే, మరి 24వ కీర్తన 5-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందెను, నా రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయనను ఆశ్రయించి వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెరుకువారు అట్టివారే. మరి ఎప్పుడైతే దేవుని మనము కపటముగా ప్రమాణము చేయక, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు యథార్థత కలిగి, దేవుని యందు మరి భయభక్తులు కలిగి మనం జీవిస్తామో, అప్పుడు ఆయనని ఆశ్రయించి వారు యాకోబు దేవుని సన్నిధిని వెతుకువారు కూడా అట్టివారుగానే ఉంటారు. మరి దేవుని ఆశ్రయించి వారు ఎలా ఉంటారు అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టరు, కపటముగా ప్రమాణము చేయడానికి ఇష్టపడరు, నిర్దోషమైన చేతులు కలిగి వారు ఉంటారు, మరి శుద్ధమైన హృదయం కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు, యెహోవా వలన ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటారు. మరి దేవుని అంటున్నారు, నీతిమత్వము పొందుకోవడానికి ఇష్టపడతారు. మరి యారు పొందుకోవాలి అంటే నీవు నేను ఎలా ఉండాలి? కపటముగా ప్రమాణం చేయకూడదు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. మన హృదయములో ఎంతో పాపము చేత నింపబడి ప్రమాణము చేయకూడదు. దేవునికి నేను ఇష్టమైన జీవితం జీవిస్తాను, దేవుడిచ్చిన ఈ ఆయుష్ను, దేవుడిచ్చిన ఈ దేహమును, దేవుడిచ్చిన ఈ ప్రాణమును దేవుని కొరకే నేను ఉపయోగిస్తాను, దేవుని కొరకే నేను జీవిస్తానని ఎప్పుడైతే ఒక నిబంధన తీసుకుంటావో, వ్యర్థముగా ఉన్న ఏటి వైపు కూడా నీ మనస్సు వెళ్ళదు. తర్వాత కపటముగా ఉన్న పరిస్థితుల వైపు నువ్వు ప్రమాణం చేయడానికి ఇష్టపడవు. మరి నిర్దోషమైన చేతులతోనే నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటావు. మరి శుద్ధమైన హృదయము, నీ హృదయములో ఎటువంటి చెత్త ఉండదు. చెత్త అంటే ఎన్నెన్నో లేనిపోయినవన్నీ కూడా, సినిమాలు, షికార్లు, లోకంలో ఉన్నవన్నీ చూడాలి, చెయ్యాలి, వాటిని తలంచుకుంటూ, వాటిని మరి ఆలోచన చేస్తూ ఎన్నెన్నో చేస్తున్న మన జీవితాన్ని వాటన్నిటి నుంచి వేరుపరిచి నీ జీవితము ఏ విధంగా శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. దేవుడు మరి ఎటువంటి శుద్ధ హృదయం కలిగి ఉన్నాడు, తన ఎటువంటి ఏ పాపము చేయకుండా నిర్దోషముగా దేవుని ఏ విధంగా ఉన్నాడో, మరి దేవుని కుమారుడివి, కుమార్తెవు గనక నీవు
అలా ఉండాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దేవుని ద్వారా మాత్రమే మనం ఆశీర్వాదమును పొందుకునే వారంగా ఉండాలి. మరి దేవుడు అంటున్నాడు, వీరు దేవుడు ఎలా ఉంటారు అంటే, మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క మాట మనం చూసుకుందామండి. 24వ కీర్తన మరి 7వ మాటను చూసుకున్నట్లయితే, గుమ్మములారా మీ తలను పైకి ఎత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకొనుడి. పురాతనమైన మరి మహిమగల రాజు మీ తలంపులు పైకి ఎత్తుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మనం ఎప్పుడైతే గుమ్మములారా, ఈరోజు నీవు ఒక గుమ్మముగా, ఈరోజు పురాతనమైన మరి అంటున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. మహిమగల రాజు నీ జీవితంలో ఉన్నప్పుడు, నీ ఇంటిలో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది. ఆ మహిమతో నీవు నింపబడినప్పుడు పరలోక రాజ్యంలో వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉంటావు. అటువంటి ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు ఇక్కడ మరి దావీదు అంటున్నాడు, దావీదు రాజు అయినప్పటికీ కూడా ఆయన దేవుడిని అడుగుతున్నాడు, యెహోవాను మహిమగల రాజుగా ఇజ్రాయేలును పరిచయం చేశాడు మనకి. దావీదు ఒక రాజుగా ఉండి ఇజ్రాయేలీలు వారి పరిస్థితి, వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా మనకి తెలియజేస్తూ మనకు పరిచయం చేస్తున్నారు. మరి అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే మహిమగల ఈ రాజు, మరి బల శౌర్యము గల ఈ రాజు ఈ మన గుమ్మములు పైకెత్తుకొని, మన తలలు పైకెత్తుకొని, ఈరోజు నీవు ఎప్పుడైతే యేసయ్యని ఇంటిలోకి ఆహ్వానిస్తావో, నీ హృదయం అనే ఇంటిలోకి, నీ నివసిస్తున్న ఇహలోకం అనే ఇంటిలోకి ఆయన రావడానికి, ఆయన నేను ఆశీర్వదించడానికి, ఆ మహిమను నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మహిమ గల ఈ రాజు, బల శౌర్యము గల యెహోవా యథార్థమైన వాడు గనక నీవు కూడా యథార్థమైన జీవితముతో శుద్ధ హృదయం కలిగి, కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన కలిగి నువ్వు ఎప్పుడైతే జీవితం జీవిస్తూ ఉంటావో అటువంటి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు నేను కూడా దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉంటాం. మరి ఆరాధనకు వెళుతున్న నేను కూడా నిజమే ప్రభా, నీ మహిమతో నేను నింపబడాలి నాయన, నీ ఆశీర్వాదంతో నేను తాకబడాలి ప్రభా, ఆ మహిమగల రాజు ఆశీర్వాదమును, ఆ మహిమతో నేను కూడా తాకబడే జీవితం నాకు దయచేయి ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఒక నిబంధన కలిగి ఉంటావో, అటువంటి ఆశీర్వాదమును నువ్వు పొందుకోవడానికి ఇష్టపడతావో దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి ఆశీర్వాదం పొందుకున్నట్టుకు మనందరమే సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.